ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వేతన సవరణ కమిషన్ పీఆర్సీపై చర్చ. అమరావతి ప్రభుత్వం వేతన సవరణ కమిషన్ పీఆర్సీ ఏర్పాటు ఎప్పుడు చేస్తుంది? మధ్యంతర భృతి ఐఆర్ శాతం ఎంత? ఉద్యోగులకు ఎప్పుడు చెల్లిస్తారు? పెండింగ్లో ఉన్న డీఏ బకాయిలు ఎప్పుడు ఇస్తారు? అనే ప్రశ్నలకు ఆర్థిక శాఖ సమాధానమిచ్చింది. ప్రభుత్వం స్పష్టత ఇవ్వకుండా పీఆర్సీ మరియు ఐఆర్ విషయాలు పరిశీలనలో ఉన్నాయని తెలిపింది. అయితే డీఏ బకాయిలపై స్పష్టత ఇచ్చింది. 2024 జూన్ 12 వరకు ఉద్యోగులకు 11వ పీఆర్సీలో భాగంగా డీఏ బకాయిలు పెండింగ్లో ఉన్నాయని, మొత్తం 12,119.77 కోట్ల రూపాయలు బకాయిలున్నాయని, ఈ మొత్తాన్ని ప్రాధాన్యతతో త్వరలో చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన డీఏ బకాయిల సమస్యపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. పీఆర్సీ, ఐఆర్ విషయాలు ఇంకా పరిశీలనలోనే ఉన్నాయి. డీఏ బకాయిలు 12,119.77 కోట్ల రూపాయల చెల్లింపులు త్వరలో చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వేతన సవరణ కమిషన్ పీఆర్సీపై చర్చ. అమరావతి ప్రభుత్వం వేతన సవరణ కమిషన్ పీఆర్సీ ఏర్పాటు ఎప్పుడు చేస్తుంది? మధ్యంతర భృతి ఐఆర్ శాతం ఎంత? ఉద్యోగులకు ఎప్పుడు చెల్లిస్తారు? పెండింగ్లో ఉన్న డీఏ బకాయిలు ఎప్పుడు ఇస్తారు? అనే ప్రశ్నలకు ఆర్థిక శాఖ సమాధానమిచ్చింది. ప్రభుత్వం స్పష్టత ఇవ్వకుండా పీఆర్సీ మరియు ఐఆర్ విషయాలు పరిశీలనలో ఉన్నాయని తెలిపింది. అయితే డీఏ బకాయిలపై స్పష్టత ఇచ్చింది. 2024 జూన్ 12 వరకు ఉద్యోగులకు 11వ పీఆర్సీలో భాగంగా డీఏ బకాయిలు పెండింగ్లో ఉన్నాయని, మొత్తం 12,119.77 కోట్ల రూపాయలు బకాయిలున్నాయని, ఈ మొత్తాన్ని ప్రాధాన్యతతో త్వరలో చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన డీఏ బకాయిల సమస్యపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. పీఆర్సీ, ఐఆర్ విషయాలు ఇంకా పరిశీలనలోనే ఉన్నాయి. డీఏ బకాయిలు 12,119.77 కోట్ల రూపాయల చెల్లింపులు త్వరలో చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వేతన సవరణ కమిషన్ పీఆర్సీపై చర్చ. అమరావతి ప్రభుత్వం వేతన సవరణ కమిషన్ పీఆర్సీ ఏర్పాటు ఎప్పుడు చేస్తుంది? మధ్యంతర భృతి ఐఆర్ శాతం ఎంత? ఉద్యోగులకు ఎప్పుడు చెల్లిస్తారు? పెండింగ్లో ఉన్న డీఏ బకాయిలు ఎప్పుడు ఇస్తారు? అనే ప్రశ్నలకు ఆర్థిక శాఖ సమాధానమిచ్చింది. ప్రభుత్వం స్పష్టత ఇవ్వకుండా పీఆర్సీ మరియు ఐఆర్ విషయాలు పరిశీలనలో ఉన్నాయని తెలిపింది. అయితే డీఏ బకాయిలపై స్పష్టత ఇచ్చింది. 2024 జూన్ 12 వరకు ఉద్యోగులకు 11వ పీఆర్సీలో భాగంగా డీఏ బకాయిలు పెండింగ్లో ఉన్నాయని, మొత్తం 12,119.77 కోట్ల రూపాయలు బకాయిలున్నాయని, ఈ మొత్తాన్ని ప్రాధాన్యతతో త్వరలో చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన డీఏ బకాయిల సమస్యపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. పీఆర్సీ, ఐఆర్ విషయాలు ఇంకా పరిశీలనలోనే ఉన్నాయి. డీఏ బకాయిలు 12,119.77 కోట్ల రూపాయల చెల్లింపులు త్వరలో చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వేతన సవరణ కమిషన్ పీఆర్సీపై చర్చ. అమరావతి ప్రభుత్వం వేతన సవరణ కమిషన్ పీఆర్సీ ఏర్పాటు ఎప్పుడు చేస్తుంది? మధ్యంతర భృతి ఐఆర్ శాతం ఎంత? ఉద్యోగులకు ఎప్పుడు చెల్లిస్తారు? పెండింగ్లో ఉన్న డీఏ బకాయిలు ఎప్పుడు ఇస్తారు? అనే ప్రశ్నలకు ఆర్థిక శాఖ సమాధానమిచ్చింది. ప్రభుత్వం స్పష్టత ఇవ్వకుండా పీఆర్సీ మరియు ఐఆర్ విషయాలు పరిశీలనలో ఉన్నాయని తెలిపింది. అయితే డీఏ బకాయిలపై స్పష్టత ఇచ్చింది. 2024 జూన్ 12 వరకు ఉద్యోగులకు 11వ పీఆర్సీలో భాగంగా డీఏ బకాయిలు పెండింగ్లో ఉన్నాయని, మొత్తం 12,119.77 కోట్ల రూపాయలు బకాయిలున్నాయని, ఈ మొత్తాన్ని ప్రాధాన్యతతో త్వరలో చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన డీఏ బకాయిల సమస్యపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. పీఆర్సీ, ఐఆర్ విషయాలు ఇంకా పరిశీలనలోనే ఉన్నాయి. డీఏ బకాయిలు 12,119.77 కోట్ల రూపాయల చెల్లింపులు త్వరలో చేస్తామని ప్రభుత్వం తెలిపింది.